దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఒక దినం ఉదయకాల సమయంలోనే ప్రభు సన్నిధిలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. ప్రభుని స్తుతిస్తున్నాను. కాసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నాతో కలిసి రండి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల దాకా చదువుకుంటే అందులో కొన్ని శ్రేష్టమైన విషయాల్ని మనం చూడవచ్చు. మీరు బైబిల్ ముందు పెట్టుకొని నిదానంగా చదువుకుంటూ వస్తే అందులో సునిశ్చితంగా మనం పరిశీలించినప్పుడు దావీదు యొక్క నమ్మకమైన హృదయాన్ని మనం చూడగలుగుతాం. ద డేవిడ్స్ లాయల్ హార్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. నిజమేనండి. ఒకసారి ఇక్కడ ఆలోచన చేస్తే విశ్వాసుల జీవితాల్లో ఉన్న భక్తి పరిస్థితులన్నీ బాగున్నప్పుడు బాగానే కనపడతారు. అయితే ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితం, ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితం, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయతల స్థిరత్వం ఎప్పుడు బయటపడుతుందంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు గురైనప్పుడు. నిజమేనండి. అందుకే శ్రమల్లో ఉన్న ఒక వ్యక్తి జీవితం యొక్క భక్తిని ఎలా కొలవచ్చు అంటే ఆ వ్యక్తి శ్రమల్లో ఎలా ప్రవర్తిస్తాడో, ఆ వ్యక్తి శ్రమల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో దాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క భక్తిని కొలవచ్చు. ఈ రోజున దావీదు జీవితంలో ఉన్న ఒక చిన్న సంఘటనల నుంచి కొన్ని విషయాల్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒకసారి నాతో కలిసి రండి. మొదటి వచనం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇజ్రాయేలులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుగుటకై బయలుదేరెను. మార్గమున గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనపడెను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములో ఉండిరి కనుక. ఈ విషయాలను ఒకసారి గమనిస్తే సౌలు గారు ఫిలిస్తీయులను తరవటం మానేసిన తర్వాత తన హోమ్ టౌన్కి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అతనికి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటంటే తాను అప్పటికే వెతుకుతున్న దావీదు తన జనులు ఎక్కడున్నారు అనే సంగతి తనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడున్నారంటే ఎన్గెది అనే ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి సౌలు తడవ చేయకుండా తనతో ఉన్నటువంటి యుద్ధ వీరుల్లో ఒక 3,000 మందిని తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి? ఎన్గెది అనే ప్రాంతంలో. అక్కడ కొండ మేకలకు ఆవాసాలైన పర్వతముల దగ్గర వెతకటం ప్రారంభించాడు. చాలా వెతికారు, కానీ దావీదు తన జనులు కనపడడం మానేశారు. వాళ్ళకి దొరకలేదు. కాసేపు రెస్ట్ తీసుకుందామనే ఉద్దేశంతో, తన కొన్ని ఫిజికల్ నీడ్స్ కొన్ని ఫుల్ఫిల్ చేసుకుందామనే ఒక ఉద్దేశంతో దగ్గరలో ఉన్నటువంటి ఒక గుహ కనిపించింది. ఆ గుహలోకి వెళ్ళాడండి. అయితే ఆల్రెడీ ఆ గుహ లోపల భాగంలో దావీదు తన జనులు ఆల్రెడీ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఉన్నారు సంగతి సౌలు గారికి తెలీదు. అయితే సౌలు గారిని దావీదు తన జనులు చూశారు. దావీదును తన జనుల్ని సౌలు గారు చూడలేదు. ఈ పాయింట్లో ఒక విషయం మనకు అర్థమవుతుంది. 4వ వచనంలో గమనిస్తే దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చనని అతనితో అనగా. దావీదుతో ఉన్నటువంటి జనులు ఒక మాట చెప్పడం ప్రారంభించారు దావీదు గారితో. దావీదు, మనం కొండలు, గుహలు, పర్వతాల్ని ఎక్కి పరిగెత్తడానికి కారణమైన సౌలున్నాడే నీ శత్రువు. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. దేవునితో చెప్పాడు, నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానన్నాడు కదా. ఆ దినం ఈరోజు వచ్చింది. ఇదిగో మన ఎదురుగుని దావీదు సౌలు గారు ఉన్నారు. తను పడుకొని ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇదే మంచి అవకాశం. ఒకవేళ అవకాశం అంటే వెంటనే తను చంపేస్తే నువ్వు రాజు అవుతావు. నువ్వు రాజు అవుతే మీతో ఉన్న మేము కూడా క్షేమంగా ఉంటాం.
ఈరోజు వరకు మన ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని అరణ్యాల్లో తిరుగుతున్నాం, పర్వతాల మీద తిరుగుతున్నాం, అక్కడికి వెళ్ళకూడని చోట్లకల్లా వెళ్తున్నాం, ఆహారానికి అక్కడిక్కడ ఇబ్బంది పడుతూనే ఉన్నాం, ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని కుటుంబాన్ని, పిల్లల్ని, ఊరిని అన్నిటిని విడిచిపెట్టేసి దూరంగా తిరుగుతున్నాం. కాబట్టి ఇది మనకు మంచి అవకాశం. దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. దయచేసి సౌలుని చంపేస్తే నువ్వు రాజు అవుతావు, నీతో పాటు మేము కూడా క్షేమంగా ఉంటాం అని చెప్పడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నాకు వచ్చిన తలంపు ఏమిటంటే, మొదటి విషయం, దావీదు గారి మనసు చూడండి, ఆయాచితంగా వచ్చే లాభాల్ని త్రోసివేశాడండి. వద్దు అనుకున్నాడు. ఎస్, ప్రియ దైవజనమా, ఒకసారి ఆలోచన చేద్దాం. సౌలు గారిని చంపేస్తే దావీదు రాజు అవుతాడు. ఇక అరణ్యానికి వెళ్ళాల్సిన పని లేదు, ప్రాణాలని అరిచేతిలో పెట్టుకోవాల్సిన పని లేదు, శత్రుశేషం ఉండదు, కావలసినంత ఆర్థిక సమృద్ధి ఉంటుంది, తన ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలోకి వస్తాడు, తనతో పాటు ఉన్నటువంటి జనులు క్షేమంగా ఉంటారు. అయితే దావీదు గారికి ఉన్న తలంపు ఏమిటంటే, ఇలా చేయటం తప్పు, దేవుడు అనుమతించింది, ఇలా చేయటం నేను తప్పు, ఆయాచితంగా వచ్చే లాభాల్ని వద్దు అనుకున్నాడండి, త్రోసివేశాడు. ఈరోజురా ప్రియ దైవజన్మ, ప్రభు నమ్ముకున్న నీకు నాకు ఇదొక మంచి చక్కటి పాఠం. మన మనస్సుని ఈ విధంగా కాపాడుకోవాలండి. అందుకే దావీదు గారు ఆయాచితంగా వచ్చే లాభాల్ని వద్దు అనుకున్నాడు కాబట్టి, తన మనసును కాపాడుకున్నాడు కాబట్టి, తన హృదయాన్ని కాపాడుకున్నాడు కాబట్టి దావీదు దేవుడికి హృదయానుసారిగా అయ్యాడు. ఈరోజున ఒకసారి ఆలోచన చేద్దామా, మన జీవితంలో దేవుని చిత్తం కాని విషయాల్ని, ఆయాచితంగా వచ్చే లాభాల్ని, ఆయాచితంగా వచ్చే డబ్బుని, మనది కాని వస్తువుల్ని, మనది కాని స్థితిని, మనది కాని విషయాల్ని మనం కోరుకోకూడదు. ఈ రోజున విశ్వాసులుగా పేరు పెట్టబడిన మనం చాలా సందర్భాల్లో సులువుగా ఏదైనా ఒక స్థితి వస్తే కోరుకుంటాం కదా, సులువుగా డబ్బు వస్తుందంటే ప్రయత్నం చేస్తాం కదా, సులువుగా ఏదైనా మంచి పేరు వస్తుందనంటే తప్పనిసరిగా ముందుంటాం కదా, సులువుగా ఏదైనా మనది కాని వస్తువు మన దగ్గర వస్తుందనంటే ఎంత సంతోషంగా ముందుకెళ్తాం. అయితే వాక్యం చెబుతుంది, నీది కాని వస్తువు, నీది కాని స్థితి, నీది కాని లాభం, నీది కాని డబ్బు నీ జీవితంలో శాపము అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దైవజన్మ, ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు నమ్ముకున్న మనము మన మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడి చిత్తం కాని విషయాలకి మనం అరులు చాచటం మానేయాలి. దేవుడి చిత్తం కాని స్థితికి మనం ఎగబడ్డం మానేయాలి. ఈ రోజున రాజకీయాలను మనం గమనిస్తున్నాం. రాజకీయాల్లో సహజంగానే ఒక స్థితి వస్తుందంటే, ఒక పొజిషన్ కొరకు ఏ పార్టీలైనా ప్రజలు మారిపోతున్నారు. ఏ పార్టీలకు డబ్బు ఇస్తే ప్రజలు ఏ పార్టీకైనా ఓటేసే పరిస్థితి వచ్చేసింది. కానీ నీవు నేను అలా ఉండద్దు. ఎందుకంటే మనం దేవుని ప్రజలం. దేవుడు నమ్మకమైన హృదయం కలిగిన వాళ్ళని ప్రభు హెచ్చిస్తాడు. నమ్మకమైన హృదయం కలిగిన వాళ్ళని ప్రభు ప్రేమిస్తున్నాడు. దేవుని సన్నిధిలో నీవు నేను నమ్మకంగా ఉండాలని, మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున వాక్యాన్ని వింటున్న నీవు నేను ఆయాచితంగా వచ్చే ఏ లాభమైనా, మనది కాని ఏ స్థితి అయినా, మనది కాని ఏ వస్తువైనా వద్దు అని చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం గమనిస్తే వాక్యం చెబుతుంది, 4వ వచనం చివరి భాగం, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. 5వ వచనం, సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సునొచ్చి. ఈ విషయాన్ని గమనించాలి. రెండో విషయం ఏమిటంటే, సౌలు గారు పడుకున్నప్పుడు దావీదు గారు వెళ్ళి మౌనంగా తనని చంపలేదు, తనని తిట్టలేదు, కొట్టలేదు, తనని లేపలేదు. కేవలం తన వస్త్రపు చెంగును కొంచెం కోసుకొని వచ్చాడని. ఆ కోసుకొని వచ్చిన దానికి దావీదు మనస్సు నొచ్చుకుందంటండి. ఎంత శ్రేష్టమైన మనస్సాక్షిది. ఎస్. రెండో విషయం ఏమిటంటే, దావీదు తన మనస్సు యొక్క సున్నితత్వాన్ని కాపాడుకున్నాడండి. ఎస్. ప్రభు నమ్ముకున్న మన మనసు ఈ విధంగానే ఉండాలి. ప్రతి విషయంలో సున్నితంగా ఉండాలి. ప్రభుని నమ్ముకోక మునుపు మొరటుగా ఉన్నాం,
ప్రభుని నమ్ముకోక మునుపు క్రూరంగా ఉన్నాం. ప్రభుని నమ్ముకోక మునుపు మన జీవితంలో అరగెంటగా బిహేవ్ చేసాం. కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత మన మనసు యొక్క కఠినత్వం పోవాలండి. సున్నితంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయంలో మన మనసు సున్నితంగా ప్రతిస్పందించాలి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో దేవుడితో సహవాసాన్ని కోల్పోయి ఏ అలవాటుకి మనం అవకాశం ఇచ్చినా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏమిటంటే పాపం విషయమే మనను ఒప్పిస్తాడు. మన ఆలోచనలో పొరపాట్లు చేసిన, మన చూపుల్లో చూడకూడని విషయాన్ని చూసిన, మన మాటల్లో మాట్లాడకూడని విషయాలు మనం మాట్లాడినా, మన ప్రవర్తనలో చేయకూడని విషయాలు మనం చేసినా, వెళ్ళకూడని ప్రదేశాలకు మనం వెళ్ళినా, చేయకూడని సహవాసాలు చేసినా, ఒక మాటలు చెప్పాలంటే ప్రభువు నమ్ముకున్న నీవు నేను రహస్య జీవితాన్ని కాపాడుకుంటుంటే, రహస్యపు అలవాట్లను మన జీవితంలో దాచుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే మన పాపాలను ఒప్పిస్తాడండి. మన పాపాలని, మన పొరపాట్లను, బలహీనతలను ఒప్పిస్తాడు. ఎక్కడైతే దేవుడి మార్గంలో నుంచి నీవు నేను తప్పిపోయామో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. మరలా దేవుడు తండ్రి అనే దేవతని సమాధానపరచాలని, నీ పొరపాట్లని నీకు అర్థమయ్యేలా ఒప్పిస్తాడు. నీ మనసు సున్నితంగా ఉంటే నీకు అర్థమవుతుంది నువ్వు ఎక్కడ తప్పిపోయావో. నీ మనసు యొక్క సున్నితత్వాన్ని నువ్వు కాపాడుకుంటే నీ బలహీనత ఏంటో నీకు అర్థమవుతుంది. నీ అవిధేయత ఏమిటో నీకు అర్థమవుతుంది. ఎక్కడ నువ్వు మార్గం తప్పిపోతున్నావో నీకు అర్థమవుతుంది. నీ మనస్సుని వాత వేయబడిన మనస్సాక్షిలోకి వస్తే నువ్వెంత పాపం చేసినా నీకు అర్థం కాదు. ఈ రోజున విశ్వాసుల జీవితాలు అలాగే ఉన్నారండి. చక్కగా మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చెబుతారు, పరిచర్య చేస్తారు. కానీ ఎన్నో బలహీనతలు వ్యక్తిగత జీవితంలో అలాగే ఉండిపోతున్నాయి. కారణం ఏమిటంటే నీ మనస్సాక్షిని నువ్వు కాపాడుకోలేకపోవటం. ఈరోజు నా వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, ఒకవేళ ఆ స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి యేసు ప్రభువు వారు దగ్గరికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. ఆమెని శాస్త్రులు, సద్దుకయ్యులు, పరిసయ్యులు అందరూ తనని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈమెకి ఏ శిక్ష వేయాలి చెప్పండి అని. యేసు ప్రభువు వారు భూమి మీద ఏదో రాస్తూ ఉన్నట్టుగా, నేల మీద ఏదో రాస్తున్నట్టుగా ఉన్నారు. మరలా రెట్టించి అడిగినప్పుడు యేసు ప్రభువు అన్నారు ఏమనంటే, ఒకవేళ మీలో ఏ పాపం లేనివాడు అయితే ఉంటే రాయి తీసుకొని ఆమె మీద వేయండి అని అన్నాడు. అప్పుడు అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, వారు ఆ మాట విని, ఫుట్ నోట్లో రాయబడిన మాట, వాళ్ళ మనసు గుచ్చబడిన వారేం రాయబడి ఉంది. ఎస్, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, పొరపాట్లు చేసినప్పుడు, బలహీనపడినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవుని నామను అవమానపరిచినప్పుడు, దేవుని తిరుగుబాటు చేసినప్పుడు నీ బలహీనతలు నీకు అర్థం కావాలి. నువ్వు తప్పు చేస్తున్నావన్న గ్రహింపు నీకు రావాలి. ఈ రోజున అది లేకపోతే నీ మనసు కఠినమైపోయిందని అర్థం. నీ మనస్సాక్షి వాత వేయబడిందని అర్థం. నువ్వు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. మరలా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించండి, కఠినమైన నా స్వభావాన్ని, నా మనసుని, మూర్ఖమైన నా హృదయాన్ని క్షమించండి, నా మనసును నాయన ప్రతి విషయంలో స్పందించే మనస్సాక్షి నాకు దయచేయని ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపిస్తాడు. మూడో విషయాన్ని గమనిద్దాం. రాయబడ్డ మాటను గమనిస్తే 7వ వచనంలో, ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. ఇక మనం బాగా ఆలోచన చేస్తే మూడో విషయం ఏంటంటే, సౌలట, దావీదు గారట సౌలు మీదికి వెళ్లకుండా తన జనులను ఆపేశాడట. ఏంటి విషయం అంటే, తన జనులు అంటున్నారు అక్కడ ఏమని, దావీదు ఒకవేళ నువ్వు భక్తిపరుడు కావచ్చు, నువ్వు పక్కకు జరుగు, మేము చంపేస్తామంటున్నారు. అయితే దావీదు గారు చేసిన పని ఏమిటంటే, అతని దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి. తప్పు. కనీసం తన వస్త్రపు చెంగు కోస్తేనే నాకు బాధ కలిగింది, అయ్యో ఇంత తప్పు చేశానే అని. చంపేస్తానంటారేంటి? వాళ్ళని ఆపేశాడండి. ఈరోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్లో ఇంకాస్త మనం ముందుకెళ్తే షిలోహు మందిరంలో ఏలి గారు పరిచర్య చేస్తున్నారు. ఏలి గారు నమ్మకమైన సేవకుడే. ఏలి తర్వాత ఏలి కుమారులు సేవ చేయడం ప్రారంభించారు. అయితే వాళ్ళు అక్కడికి వచ్చే ఆ దహన బలిని అర్పించక మునిపి అక్కడున్న మాంసాన్ని తినేసేవాళ్ళు. అయితే అక్కడ ఉన్నటువంటి ధనాన్ని దోచుకునేవాళ్ళు. అక్కడికి వచ్చే ఆడవాళ్ళతో పొరపాట్లు తప్పులు చేసేవాడు, వ్యభిచరించేవాళ్ళు. ఈ విషయాలు ఎప్పుడైతే ఏలి చెవులు పడ్డాయో ఏలి గారు దాన్ని ఖండించడం మానేశారండి. వాళ్ళని ఆ స్థితిలోంచి వాళ్ళని బయటికి నెట్టివేయలేదు, మౌనంగా ఉన్నాడు. ఈ విషయాలు తెలిసి కూడా
వాక్యం చెబుతుంది. ఈ విషయాలు తెలిసి కూడా ఏలి మౌనంగా ఉండి వారిని గద్దించలేదు కనుక ఆ కుటుంబం మీదకి శిక్ష వస్తుందని చెప్పాడు. చూసారా, ఈ రోజున ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది మనం అనుకుంటాం, నేను నా భక్తిని కొనసాగిస్తున్నానండి, నా కుటుంబం నాకు సంబంధం లేదనుకుంటాం. నీ కుటుంబంలో జరుగుతున్న పొరపాట్ల విషయంలో నువ్వు ఆగి పరిశీలించుకోవాలి. పొరపాట్లు చేస్తున్నప్పుడు వాళ్ళని గద్దించాలి, తప్పు చేస్తున్నప్పుడు వారిని వారించాలి. నీతో కలిసి ఉన్నవారు పొరపాట్లు చేస్తున్నప్పుడు తప్పు చేయకుండా జాగ్రత్త పడడానికి ఇష్టపడాలి. దేవుడు సహాయం చేస్తారు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, 3 విషయాలు మనం చూసాం. దావీదు గారి యొక్క నమ్మకమైన మనస్సు. 1, అయాచితంగా వచ్చే లాభాల్ని వద్దు అనుకున్నాడు. 2, తన మనస్సు యొక్క సున్నితత్వాన్ని కాపాడుకున్నాడు. 3, తన వారు తప్పు చేయకుండా ఆపేశాడు. ఈ రోజున ఈ పరిస్థితి నీలో ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ 3 విషయాలు నీలో ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి. ఎందుకంటే దావీదు లాంటి సున్నితమైన నమ్మకమైన మనస్సాక్షి హృదయాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు. ఒకవేళ ఈ స్థితిలో నువ్వు లేకపోతే ఈరోజు ఆగి పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను క్షమించండి, ఇలాంటి మనస్సు నాకు దయచేయండి, మీ సన్నిధిలో నమ్మకంగా ఉంటాను, నా పట్ల కృప చూపించండి అని ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ రోజున వాక్యం ద్వారా సూటిగా తేటగా ఈ నాతును మందులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు యొక్క నమ్మకమైన హృదయాన్ని గురించి మీరు మాకు అర్థమయ్యేలా బోధించారు. ప్రభువా, నిజమే నాయన, ఆయాచితంగా వచ్చే నాయన లాభాల్ని వద్దు అని చెప్పాడని, తన మనసు యొక్క సున్నితత్వాన్ని కాపాడుకున్నాడని, అలాగే సౌలుని చంపాలనుకుంటున్న తన ప్రజల్ని తప్పు చేయకుండా ఆపాడని మేము విన్నాం. ప్రభువా, నిజమే, ఇలాంటి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. భక్తి అంటే ప్రార్థన చేయటం, వాక్యం చదవటం మాత్రమే కాదని మా మనస్సాక్షిని నమ్మకంగా కాపాడుకోవడమని ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు మా వెనుకల్లో దీవించండి, మా హృదయంలో నాటి ఫలింపచేయండి. విన్న వారందరినీ కనికరించండి. ఈ మాటలు ఒక్కొక్కరి హృదయంలో నాటపడి ఫలింపులోనికి రావాలయ్యా. ఒక్కొక్కరి జీవితం నూతనపరచండి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరైతే ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో ప్రభు, వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఏ మేలులు కొదవై బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, ఆయా మేలు వారి జీవితంలో దయచేసి దీవించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.